హలో ఎవ్రీవన్. సో మునగాకు మీరు ఈసారి ఇలా ట్రై చేయండి. ప్రతిసారి అందరూ ఉడకపెట్టి వాటర్ స్క్వీజ్ చేసి చేసేలా కాకుండా ఈసారి ఇలా ట్రై చేయండి. మీకు ఇందులో ఉన్న విటమిన్స్ అవన్నీ కూడా ఎక్కడికి పోకుండా మంచిగా ఉంటాయండి. సో మీరు ఏం లేదు, డైరెక్ట్గా వాడ్చుకుంటే కూడా మంచిగా ఉంటుంది ఈ ఫ్రై. నేను కూడా మన ఊరికి వెళ్ళినప్పుడు నాకు మా వంటవాడి చేసింది. అదేంటది ఇంత ఫాస్ట్గా ఎట్లా చేసినావు, ఇది పెద్ద ప్రాసెస్ కదా అది ఇది అనుకున్నాను, కానీ సింపుల్గా చేసిందండి. ఒక 10 minutesలో అయిపోయింది. సో మీకు కూడా చూపిస్తాను, అందుకని చూపిద్దామని చూపిస్తున్నాను. ఎవరికైనా బిగినర్స్కి ఉపయోగపడుతుంది కదా. సో మొత్తం వాటర్ దాంట్లో అంత బాగా క్లీన్ చేసుకొని ఒక తుల్లుల గిన్నెలో పెట్టేసుకోండి. వాటర్ అంతా వడిగిన తర్వాత ఒక బాండల్ తీసుకోండి. అందులో కొంచెం నూనె వేయండి. మనం ఆవాలు జీలకర్ర ఎట్లా వేసుకుంటే అట్లా మీరు వేసుకోండి. తర్వాత ఈ ఆకును డైరెక్ట్గా వేసేసేయండి. మీరు ఏ వాటర్ వేయనక్కర్లేదు, ఏమి చేయనక్కర్లేదు. జస్ట్ మీడియం మంటలోనే పెట్టి మీరు ఇలా చేయండి. ఒక్క 5 minutes అంటే 5 minutesలో అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుందండి. మీరు ఈసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఇలా సింపుల్ అండి కాబట్టి కొంచెం మీడియం మంటలో పెట్టుకొని కొంచెం వాడ్చుకుంటూ ఉండండి. చూడండి ఒక్క 5 minutesకి ఎంత కలర్ చేంజ్ అయిందో. అందులో దాంట్లో నుంచి కొంచెం వాటర్ తేమ వస్తుంది కాబట్టి మనకు సో ఉడికిపోతుందండి. కొంచెము మందంగా ఉన్న బాండల్ ఉంటుంది కదా, దాంట్లో పెట్టుకొని చేసుకోండి, చాలా బాగుంటుంది. నేనైతే మాత్రము ఒక 5 minutesలో సో అతను చెప్పినప్పటి నుంచి ఇప్పుడు ఇలాగే ట్రై చేస్తున్నాను. నేను ఉడకపెట్టి అలా చెయ్యట్లేదండి. సో మీకు కూడా నచ్చుతుంది అనుకుంటా. మీరు కూడా ఈసారి ఇలా ట్రై చేయండి. సింపుల్ అండి. చూసారా, నేను ఒక 5 minutes ఇలాగే పెట్టేసాను. ఆ కలర్ ఆకు గ్రీన్ కలర్ నుంచి కొంచెం డార్క్ కలర్ షేడ్ లేక అయితే చాలండి, ఇంకేం అక్కర్లేదు. తర్వాత ఇందులోనే కొంచెం నేను పక్కకు తీసేసుకొని మధ్యలో కొంచెం ఆనియన్ పెట్టి వేయించుకున్నాను. ఆ వీడియో ఎక్కడ మిస్ అయిపోయిందండి, నాకు అదే తెలియట్లేదు. కానీ మీరు ఆనియన్ కూడా వేసేసుకోండి ఇందులోనే. మీరు డైరెక్ట్గానే వేసుకోండి, ఏం ఇబ్బంది లేదు. ఆకు కొంచెం మధ్యలో ఆయిల్లో వేస్తాం కదా, వేసిన తర్వాత ఆనియన్ అందులోనే వేసి కొంచెం వాడిన తర్వాత మొత్తం కలిపేసుకోండి. చూసారు కదా, ఆనియన్ బాగా వాడిపోయిందండి. మొత్తము అంతా దీంట్లోకి అంతా కలిసిపోయింది. ఇంకా తర్వాత మనం మామూలుగా ఇవి పల్లీ పౌడర్ వేసుకుంటాం కదా ఫ్రైకి, మామూలుగా వేసుకునేది. మీకు కావాలంటే ముందు వీడియోస్లో ఉంటుంది చూడండి. ఏం లేదు, సింపుల్గా పల్లీలు, కొంచెం గార్లిక్, సాల్ట్, చిల్లీ పౌడర్ అండి మిక్సీ చేసుకొని లాస్ట్లో ఆ పౌడర్ అందులో వేసేసుకొని కలుపుకొని ఒక 2 minutes అలా పెట్టేసుకుంటే ఆ స్టీమ్కి మొత్తం బాగా ఆ ఫ్లేవర్స్ అన్నీ పడతాయండి, గార్లిక్. సో దించేసుకోవటమే. కానీ చాలా బాగుందండి. మీరు డెఫినెట్గా ఈసారి ఇలా ట్రై చేయండి. ప్రతిసారి రొటీన్గా కాకుండా ఇందులో విటమిన్స్ అన్ని ప్రోటీన్స్ ఏవి పోకుండా హ్యాపీగా ఇందులోనే ఉంటాయి. హెల్తీ ప్లస్ ఈజీ కూడాను. ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళకు అమ్మో ఇంత లాంగ్ ప్రాసెస్ అనుకోకుండా ఇలా ట్రై చేయండి. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.